హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫీషియల్. లక్షద్వీప్లో డే 4కి అందరికీ స్వాగతం. ఇప్పుడైతే మనం వచ్చేసి కరావతి ఐలాండ్లో ఉన్నాం. ఇది వచ్చేసి లక్షద్వీప్ ఒక క్యాపిటల్. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం సేమ్ రొటీన్గా ఇంకా మార్నింగ్ షిప్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ నుంచి వేరే ఐలాండ్లో మొత్తం టోటల్గా డిషియంలలో ఆటోలలో తీసుకొచ్చి కదా, ఈ యొక్క కరావతిలో మాత్రం కొంచెం రిచ్గా కార్లో క్యాబ్స్ అయితే ప్రొవైడ్ చేసి ఇక్కడికి వచ్చినాం. ఇక ఇప్పుడు వచ్చేసి మనం ఇంకోటి ఏంటంటే లక్షద్వీప్ ఒక క్యాపిటల్ కూడా ఈ కరావతే. ఇప్పుడు లోపల ఎట్లుందో రిసార్ట్ ఎస్టర్డే అంతకుముందు కూడా చూసారు కదా, సేమ్ అట్లా ఉంది. కొంచెం ఇది డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఉన్నది వచ్చేసి ప్యారడైజ్ రిసార్ట్. ఇది ఒకసారి లోపలికి వెళ్ళి ఎట్లుందో ఒకసారి చూద్దాం రండి. సో ఇదైతే ప్యారడైజ్ హోటల్ అంటే ప్యారడైజ్ ఒక రిసార్ట్. ఇక్కడికి రాగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, లక్షద్వీప్ ప్యారడైజ్ ఐలాండ్ హంట్ కవరత్తి. సో ఇక్కడ లోపలికి రాగానే ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం టోటల్గా వాటర్ యాక్టివిటీకి సంబంధించి కానీ లంచ్కి కానీ టోటల్గా ప్రైస్ కూడా మెన్షన్ చేశారు. చూడండి, సో ఇది రిసెప్షన్. మనం ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఐ లవ్ కవరత్తి. కల్పేని ఐలాండ్, ఆయన మినికో ఐలాండ్ అయితే ఇలాంటి అయితే ఇట్లా ఏమి అక్కడైతే వాళ్ళు ఎవరు పెట్టలేదు. ఇక్కడ కవరత్తిలో మాత్రం పెట్టారు. ఎందుకంటే లక్షద్వీప్ ఒక క్యాపిటల్ సిటీ కాబట్టి. What bro? What's up? What's going on? Nothing bro. Anna Peru. No, your good name? Sampath. Yeah. Sampath. He is also traveler. He is a mainly bike rider. Anna kada Africa twin undi. Off-roading. స్కూబా ఏదన్నది? స్కూబా డైవింగ్ అయితే బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయడానికి వెళ్తాం. 2 ఫామ్స్ ఇచ్చారు. నేను చేయొద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. సో శ్రీకాంత్ బ్రో, నేను అయితే ఇప్పుడు స్కూబా డైవింగ్కి వెళ్తా ఉన్నాను. బట్ కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ స్టార్టింగ్ ఏంటంటే కొంచెం బ్రీఫ్ ఇస్తారంట. సార్ ఇక్కడికైతే వచ్చినాం కదా, ఫామ్ ఫిల్అప్ చేసి కొంచెం బ్రీఫింగ్ ఇస్తారంట. బ్రీఫింగ్లో నాకు కంఫర్టబుల్ అనుకుంటేనే నేను వెళ్ళేసి అయితే స్కూబా డైవింగ్ అయితే చేస్తాను, లేకపోతే చేయను. ఎందుకంటే అంత 3000 కాస్ట్ అయితే పే చేసి అంత లోపలికి వెళ్ళిన తర్వాత చేయకపోతే ఇబ్బంది అవుతుంది కదా. చేయడానికి రీజన్ ఏం లేదు, జస్ట్ హెల్త్ కొంచెం బాగాలేదు కాబట్టి చేయడానికి వెనకాలకి ముందుకు అవుతుంది అంతే. చేస్తా ఈసారి అయితే. ఎందుకంటే నిన్న వీడియోలు వచ్చినాయంటే అసలు ఆల్రెడీ చూసింటారు క్లారిటీ. జస్ట్ ఆ క్లారిటీ కోసం అన్నా సరే ఖచ్చితంగా ఈరోజు స్కూబా డైవింగ్ అయితే చేస్తా. ఖచ్చితంగా 99% చేస్తా. కంఫర్టబుల్ కాకపోతే మాత్రం స్కిప్ చేస్తుంది. ఇంకా లోపలికి వెళ్దాం ఫామ్ అనేది. సో గ్లాస్ బోట్ రైడ్ అయితే మాకు కాంప్లిమెంటరీ ఇచ్చారు. లోపలికి అయితే వచ్చినాం, కూర్చున్నాం. మేము అనుకున్నట్టయితే లేదు, షిప్ ఉంది, అదే పడవ ఉంది, పడవ కింద గ్లాస్ అయింది. ఒకసారి చూడండి ఎట్లుందో. ఇది గ్లాస్ బోర్డ్ అంట, ఏం కనిపిస్తలే. మేబీ అటు సైడ్ వెళ్తే ఏమైనా కనిపించచ్చు. అటు సైడ్ వెళ్ళాక చూద్దాం. ఎక్సలేటర్ పెట్టింది. షిప్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ.
ఇది అనిపిస్తుంది. సో గ్లాస్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. డైరెక్ట్ చూస్తేనే మంచిగా అనిపిస్తుంది, వీడియోలో అయితే అంత మంచిగా అనిపించదు. ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ వచ్చి మనం కళ్ళతో చూసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే అదిరిపోతుంది. నార్మల్గా వీడియో ఫుటేజ్లో అయితే అస్సలు మంచిగా ఉండదు. లోపల ఉన్న అండర్గ్రౌండ్లో ఉన్న ఫిషెస్ కానీ, స్టోన్స్ కానీ, కొన్ని చెట్లు విచిత్ర రకరకమైన చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ లోపల ఆ అద్దం నుంచి వెళ్ళి కనిపిస్తున్నాయి మనకి. బాగుంది, రియల్గా వచ్చి చూస్తేనే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, కాంప్లిమెంటరీ కాబట్టి, ఫ్రీనే కాబట్టి ట్రై చేయొచ్చు, పర్లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫేస్ అంతా రెడీగా అయిపోయింది కదా, నేను అక్కడ మళ్ళీ నార్మల్గా హైదరాబాద్కి వచ్చిన తర్వాత 1 వీక్ వరకు ఆ వాటర్ పడితేనే అప్పుడు మంచిగా అవుతుందంట, అప్పటి వరకు సేమ్ ఉంటుందంట. ఇప్పుడు కూడా మళ్ళీ వాటర్లో దిగుతున్నాయి కాబట్టి మేబీ ఒక 1 వీక్ తర్వాత రికవర్ అవుతుంది ఫేస్ అంతా. ఇప్పుడైతే బ్లాక్ చేస్తున్నా కూడా ఫేస్ అయితే రెడ్డిగా వస్తుంది. మీరైతే ఏమనుకోకండి, ఫేస్ అయితే వాటర్లో స్విమ్ చేయడం వల్ల రెడీగా అయిపోయింది. సో సిటీకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా నార్మల్గానే ఉంటుంది. ఫస్ట్ బ్లాగ్లో చూసి కదా అట్లనే సేమ్ అట్లా ఉంటుంది. బ్లాగ్ తీస్తుంటే రెడ్డిగా వస్తుంది ఏంది, రెడ్డిగా వస్తుంది ఏందని అనుకోకండి. సీలో ఎస్టర్డే 2.5 hours స్విమ్ చేసిన అక్కడనే స్టే చేసిన కాబట్టి రెడ్ కలర్ అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ స్కూబా డైవింగ్ కోసం వెళ్తున్నా కాబట్టి మళ్ళీ సేమ్. ఇంకా ఈరోజు అయితే వచ్చేసి లాస్ట్ డే, ఇంకా లక్షద్వీప్లో అయితే ఇది లాస్ట్ డే. ఇంకా మరి కవరత్తిలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకా మళ్ళీ రిటర్న్ టు కొచ్చి టు హైదరాబాద్. నేనైతే స్కూబా డైవింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేకపోతే చేయొద్దన్నారు. కోల్డ్ ఆల్రెడీ నేను మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమైపోయింది కొంచెం హెల్త్ బాగాలేదని. అక్కడ దాకా వెళ్ళినాం, ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా కోల్డ్ ఉందని చెప్పేసి అన్నాడు, చేయొద్దు అని చెప్పేసి అన్నాడు, ఇంకా చేయలేదు. మినికో ఐలాండ్ కంటే ఇక్కడ మన స్కూబా డైవింగ్ అయితే మంచిగా ఉందంట. వంశీబ్రో వెళ్ళింది కదా చెప్పిండు, ఎక్కువ ఫిషెస్ అయితే ఎక్కువ ఉన్నాయి లోపల, చేపలు అంతే. కానీ క్రిస్టల్ క్లియర్గా కావాలనుకుంటే మాత్రం అక్కడ ఉన్న వ్యూ అయితే ఇక్కడ రాదు. ఓన్లీ చేపలు చూడడం లోపల కొంచెం ఎక్స్పీరియన్స్ బెటర్ అనుకుంటే ఓన్లీ ఫిషెస్ అంటే చేపలు మాత్రమే కనిపిస్తాయి లోపల ఎక్కువగా. కొన్ని పెద్ద పెద్ద చేపలు కూడా కనిపిస్తాయి అంతే. అక్కడైతే ఏమి కనిపించవు, క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటాయి, కనిపిస్తాయి, బట్ చిన్నగా కనిపిస్తాయి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకు తెలిసి మినికో ఐలాండ్లో ఉన్నదైతే బెటర్, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్ వాటర్ అంటే అదే. ఇంకా ఎందుకంటే 1.5 kilometer వరకు మొత్తం టోటల్గా అదే ఉంది. ఇక్కడ జస్ట్ 500 meters ఉంది, అంత మంచిగా అనిపించింది. అందుకే ఈరోజు మొత్తానికి అసలు మార్నింగ్ నుంచి అయితే నార్మల్గానే ఉన్నా. ఇక్కడ ఎక్కువ అయితే యాక్టివిటీస్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు, ఎందుకంటే నార్మల్గా ఉంది. అంత డైలీ చేసినాయి కదా, Day 1లో చేసిన, అక్కడ కల్పెనీ ఐలాండ్లో చేసింది ఉంది, ఇక్కడ మినికో ఐలాండ్ చేసింది ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. కాబట్టి హెల్త్ ఖరాబ్ ఉన్నా కూడా ఇంత దూరం వచ్చినా కాబట్టి కొంచెం ఎంజాయ్మెంట్ అయితే చేసేసిన. బట్ ఈరోజు అయితే వాళ్ళు వద్దన్నారు కాబట్టి స్కూబా డైవింగ్ అయితే నేను చేయలేదు ఇంకా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు లంచ్ టైం అయితే అయింది. మనం లంచ్ చేసిన తర్వాత లంచ్లో ఏమేమి అయితే ఐటమ్స్ పెట్టారో అన్నీ చూసుకొని లంచ్ తర్వాత ఇదే మ్యూజియం ఉందంట, మ్యూజియంకి వెళ్దాం. అప్పుడు మ్యూజియంకి వెళ్ళే దాంట్లో మాట్లాడుకుంటూ మళ్ళీ కలుద్దాం. ఫ్రెష్ అయితే అయిపోయినా, ఇంకా లంచ్ టైం అయింది, లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నా. బ్యాగ్ వేసుకొని వెళ్తున్నా. శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఫ్రెష్ అయినా కదా, తుడుచుకొని రావాలి, ఇచ్చారు అక్కడ పెట్టేసిన. లంచ్ టైం అయింది, లంచ్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. సో నేనైతే చపాతీ తీసుకున్నా, ఆలూ ఫ్రై, ఫిష్ అండ్ చికెన్. సో చూసారు కదా లంచ్ అయితే ఏం ప్రొవైడ్ చేసారో. ఇక్కడ లక్షద్వీప్ కరావతి, లక్షద్వీప్ ఒక క్యాపిటల్ కరావతిలో అయితే లంచ్ అయితే ఫిష్ అండ్ ఆలూ ఫ్రై అండ్ చపాతీ, ఇంకా అప్పడం అండ్ ఫిష్ ఫ్రై ఉంది అంతే, ఇంకా పప్పు ఉంది. సో అక్కడ నుంచి అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి ప్లాంట్ ఏరియా ఒకటి మ్యూజియం ఉంది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అందులో ఎలా ఉంది ఏమేమి లేదో మొత్తం ఒకసారి చూడండి. వంశీబ్రో అయితే అది కొత్తగా లేటెస్ట్గా ఒకటి కొన్నది పెడుతున్నాడు. సో ఇన్ షార్ట్లో అయితే షూట్ చేస్తూ ఉన్నాం మనం. సో ఇక బోర్డు అయితే చూడండి ఒకసారి. సో బోర్డు అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ, మ్యూజియం అండ్ ప్లానెటేరియం. సో లోపలికైతే వెళ్దాం ఒకసారి, చూపిస్తారండి లోపల. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యూజియం అండ్ ప్లానెటేరియం కనిపిస్తుంది కదా ఇక్కడ. So alive, I've never felt this way before. In
must be you and I. It's got me thinking about us more. It's these bright lights, they put me in a daze, and I can't stop but think about the way that you move around up and down on that stage. It's your future vibes. మ్యూజియం లోపలికి అయితే ఎంట్రీ అయినా ఇక్కడ ఏదో Bright lights, they put me in a daze, and I can't stop but think about the way that you move around up and down on that stage. It's your future vibes. Bright lights, they put me in a daze, and I can't stop but think about the way that you move around up and down on that stage. It's your future vibes. సో మ్యూజియం అయితే చూసినాం కదా. మ్యూజియం లోపలికి అయితే వెళ్ళాము కదా. అక్కడ సైన్స్ రిలేటెడ్ అయితే ఒక షో అయితే నడిచింది. ఆ షోలో అయితే మొత్తం పైన ప్లానెట్స్ ఎట్లా స్టార్టింగ్ ఎట్లా వచ్చినాయి, మొత్తం సూర్యుని నుంచి ప్లానెట్స్ ఏర్పడ్డాయి, మొత్తం ప్లానెట్ షో అయితే నడిచింది ఒక 15 minutes. అందరూ అయితే పడుకున్నారు. ఆ ఏసీకి నాకు కూడా నిద్ర వచ్చేసింది. పడుకో అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ మనకు నియర్లో టెంపుల్ ఉంది. టెంపుల్ లోపలికి అయితే వచ్చినాం. ఎట్లుందో ఒకసారి చూద్దాం రండి. ఇదే టెంపుల్, లక్షద్వీప్లో టెంపుల్ ఉంది చూడండి ఒకసారి. ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. ప్లేస్ చాలా ఉంది టెంపుల్ ముందు అయితే. సో టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. టైం అంటే ఈవినింగ్ తెరుస్తారంట. టెంపుల్ క్లోజ్ ఉంది. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ఆర్మీ సార్ వాళ్ళు అయితే మేము ఇట్లా టూరిస్ట్ 6 o'clock వెళ్ళిపోతామని చెప్పినాం కాబట్టి ఓపెన్ చేస్తారు. చూద్దాం ఒకసారి టెంపుల్ అయితే చూసారు కదా ఎట్లా ఉందో, బాగుందో. లోపలైతే శివుడు అవుతున్నారు చూసారు కదా. టెంపుల్ లక్షద్వీప్లో. श्रीगणनादं भजाम्यहं श्रीकरं चिन्तितार्थफलदं श्रीगणनादं भजाम्यहं श्रीगुरुगुहाग्रजम् अग्रपूज्यं श्रीकण्ठात्मजं सुतसाम्राज्यं श्रीगणनादं भजाम्यहं रञ्जितनाटकरङ्गभूषणं चिन्तितवत् అయిపోయినాడు.
చూశారు కదా టెంపుల్ అయితే లోపల శివుడు ఉన్నాడు, అన్ని టెంపుల్స్ ఉన్నాయి లోపల అయితే సైడ్లో. మా కోసం అయితే సార్ వాళ్ళు దర్శనం అయితే చేసుకున్నాం. లోపల శివరాత్రి ఉంది కాబట్టి ఇంకా నిన్న మిస్ అయినాం కాబట్టి ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్నున్నతలో అయితే టెంపుల్స్ లేవు, నిన్న నెట్లో చెక్ చేసినాం, ఇక్కడ చెక్ చేసే ఉంది. ఇక్కడికి వచ్చేసి అయితే దర్శనం చేసుకున్నాం. క్లోజ్ ఉన్నా కూడా చెప్పడం వల్ల ఓపెన్ చేసిండు. దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మంచిగా మాకు ఇంకా నిన్న చేసిన పూజ చేసిరంట, నిన్న ప్రసాదాలు కూడా ఇచ్చేసారు. ఇక తీసుకున్నాం, కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం. ఇక్కడ లోపల టెంపుల్ అయితే బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాదాపు ఒక 1 year 1.5 year కట్టడానికి అయితే టైం పట్టిందంట. సో ఫస్ట్ అయితే 1 year నుంచి అయితే కట్టడం అయితే స్టార్ట్ చేసిరంట ఈ టెంపుల్ని. 1 year నుంచి కట్టడం చేస్తే డొనేషన్ వల్ల మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందంట. 12 to 15 lakhs అయితే డొనేషన్ వల్ల వచ్చిందంట. డొనేషన్ నుంచి అయితే టెంపుల్ అయితే కట్టారు. బాగుంది, చూసారు కదా మీరు కూడా, టెంపుల్ అయితే బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం ఇంకా మనం మళ్ళీ అక్కడికి రిసార్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా ఏం ప్రోగ్రామ్ ఉంది బ్రో? ఇప్పుడు ప్రోగ్రామ్ ఉందా డైరెక్ట్ షిప్? వంశాన్ని అయితే చేస్తా చెప్పన్నా, నాకు తెలియదు ఏదో ఉందంట. అదే మీన్ కల్చరల్ ఈవెంట్. చూశారు కదా వెనకాల గుడి సైడ్ వాల్ ఉంటుంది కదా, వాళ్ళకి మొత్తం మన అయోధ్య రాము ఉంది, గణపతి, మొత్తం వినాయకుడు టెంపుల్, మొత్తం పిక్చర్సే ఉన్నాయి, బాగున్నాయి. సో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ మనం మళ్ళీ రిసార్ట్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు స్నాక్స్ అండ్ అక్కడ ఏదైనా కొంచెం ఉంటే ప్రోగ్రామ్స్, డ్యాన్స్, సేమ్ మన మినికో ఐలాండ్ కలిపిన చూసాం కదా, అలా ఏదైనా కొద్దిసేపు డ్యాన్స్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి అయితే రిటర్న్ షిప్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూద్దాం మళ్ళీ ఇప్పుడైతే రిసార్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ. సో ఇందాక స్కూబా డైవింగ్ చెప్పినాను కదా, ఇక్కడ స్కూబా డైవింగ్ వాళ్ళ అన్న వాళ్ళ రూమ్లో ఉన్నాము. ఒకసారి మొత్తం ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయని ఒకసారి చూద్దాం రండి. మొత్తం సెటప్ మనకి కళ్ళకు పెట్టుకోవడానికి ఇస్తారు కదా, టోటల్గా మొత్తం అన్నీ ఇక్కడ ఇట్లా పెట్టి క్లీన్ చేసి పెట్టేస్తారు. మొత్తం ఎమర్జెన్సీ సేఫ్టీ బాక్సెస్ కూడా ఉన్నాయి. మొత్తం డీటెయిల్స్ ప్రజెంట్ అంటే అన్న మేనేజ్మెంట్ చేస్తుంది ఇక్కడ. టార్చ్ లైట్స్ చూశారు కదా. అండ్ నేను ఇప్పుడు ఎందుకు వచ్చా అంటే, దీని లోపలికి నాకు అమౌంట్ రిఫండ్ వచ్చేది. అప్పుడు స్కూబా డైవింగ్కి పే చేసినా కదా, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చేయలేదని చెప్పిన. అమౌంట్ అయితే రూపాయి కట్ చేయకుండా అయితే అమౌంట్ అయితే రిఫండ్ అయితే ఇచ్చేసిండు. 50 రూపీస్ ఎక్స్ట్రాగా ఇచ్చిండన్న. 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడా? యూట్యూబ్ లో పెట్టేసాం కదా బ్రో. నాకు బట్టలు ఉండాలా? నావి కూడా ఉన్నాయన్న. జోష్ ఏం చేస్తున్నావు అన్న? ఆ ఎండకి ఎట్లా ఉంటుంది బాబు? ఏం జరుగుతుంది అన్న ఇప్పుడు ఇక్కడ? చెప్పు జరా. ఈవెంట్ అయితే జరుగుతుందో ఒకసారి బ్యాక్ కెమెరాతో చూపిస్తా, చూడండి. చెప్పాను, నువ్వు చెప్తే మంచిగా చెప్పు. నేను చెప్పను, చూడండి అంతే.
సో గాయస్ ఈ రోజుతోనైతే ఇంకా లక్షదీప్ ఒక్క బ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. చూశారు కదా ఈరోజు అయితే, ఇందాక చూశారు కదా అంకుల్ వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు వీళ్ళు డ్యాన్స్ చేశారు కదా, డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేశారు, వాలీబాల్ ఆడుకునే వాళ్ళు వాలీబాల్ ఆడుకున్నారు. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి మనం మార్నింగ్ నుంచి అయితే చూశారు కదా, వచ్చిందాడో వాటర్ యాక్టివిటీస్, స్కూబా డైవింగ్, గ్లాస్ రైడ్ బోట్ ఉందిగా చూపించింటే ఆల్రెడీ చూసింటారు కదా అదొకటి, తర్వాత లంచ్, ఇంకా స్నాక్స్, మ్యూజియం అండ్ ప్లానెట్కి సంబంధించి చూసినాం. ఇదైతే డే 4లో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రావాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే సేమ్ ఇలానే ఉంటుంది. సముద్రం ప్యాకేజ్ ఎవరైనా బుక్ చేసుకుంటే సేమ్ ఇట్లానే ఉంటుంది. ఇంకెవరు రావాలనుకున్న వాళ్ళైతే రావచ్చు. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఇంకా మనం కొచ్చి వెళ్ళిపోతాం. డైరెక్ట్ కొచ్చికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను రిటర్న్ హైదరాబాద్కి వచ్చేయాలి ఇంకా. సో వదిలి రావాలంటే కొంచెం అంటే బాగుంది. 3 days 4 days ఇక్కడ ఉన్నాం కదా, షిప్ నుంచి డైలీ రొటీన్ అయిపోయింది. ఇంకా మొత్తం బీచ్ అండ్ బాగుంది కదా, అందుకోసమే ఇంక ఇక్కడ ఇంకా 2-3 days ఉంటే మంచిగా అనిపిస్తుంది. కానీ అయితే ఇక ప్యాకేజే కదా, అందుకే 4 daysలో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాకైతే షిప్ వచ్చింది, వెళ్తున్నాం. ఇంకా ఇక ఈ వీడియో అని కాదు, మొత్తం వీడియోస్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకా మనము ఇండియాలో కాదు, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తున్నాం. ఒకవేళ ఆ వీడియోస్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా సో డైరెక్ట్ అయితే ఈవినింగ్ అక్కడ నుంచి అయితే షిప్కి వచ్చినాం. షిప్కి వచ్చిన తర్వాత అయితే డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డిన్నర్ తర్వాత అందరూ లాస్ట్ డే కాబట్టి వెళ్ళిపోతారు కాబట్టి అందరికైతే డీజే ఉండాలని చెప్పేసి అని డీజే అయితే పెట్టిరు. ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే అందరు చాలా ఎంజాయ్ చేసారు. మేము కూడా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, బట్ అక్కడ తెలుగు సాంగ్స్ లేకపోవడం వల్ల నేనైతే ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ మొత్తం మలయాళం సాంగ్స్ కానీ లక్షదీప్కి సంబంధించిన సాంగ్స్ అయితే ప్లే చేశారు. ఇక ఆల్రెడీ ఎంజాయ్ చేసారు అయితే చాలామంది ఎంజాయ్ చేశారు. ఎక్కువ మంది అయితే కూర్చొని అయితే డ్యాన్స్ చేసే వాళ్ళని చూసారు. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్నూన్ అయితే చిన్నపిల్లల ప్రోగ్రామ్ అయితే చూసారు కదా, అండ్ తర్వాత మా టూరిస్ట్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది డ్యాన్స్ అయితే చేశారు. వాళ్ళందరికీ నేనైతే ఒరిజినల్ సాంగ్ అయితే యాడ్ చేయలేడు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఒరిజినల్ సాంగ్స్ యాడ్ చేస్తే మన కాపీరైట్స్ ప్రాబ్లం వస్తుంది యూట్యూబ్ నుంచి. దానికోసం అయితే నేను వేరే సాంగ్ అయితే యాడ్ చేయడం జరిగింది దానికి. సో తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నా.